శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఈ మంత్ 7th కి మార్స్ మారటం జరిగింది. ఒక 45 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరిగింది మీరు. ఎగ్జాక్ట్లీ. అసలు ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రభావం ఉంటుంది సార్? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాసుల మీద ప్రభావం ఒక రకంగా ఉంటే దేశవ్యాప్తంగా కాలవ్యాప్తంగా కూడా ఉంటుంది. దేశవ్యాప్తంగా చెప్పేసి నేను రాశి వైజ్గా చెప్పేస్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్స్ ఎప్పుడైతే ధనుసు రాశిలోకి వచ్చాడో, మార్స్ అండ్ సాటర్న్ వీక్షించుకుంటున్నప్పుడు అల్లకల్లోలాలు కొంచెం ఈ ప్రకృతి వైపరీత్యాలు బాగా పెరుగుతాయి. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు ఇవి బాగా పెరుగుతాయి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షాలు, విపరీతమైన వర్షాలు, విపరీతమైన గాలులు పెరుగుతాయి. రెండవది ఏంటంటే ఎప్పుడైతే సన్ ఎంటర్ అయిపోతాడో మార్స్ దగ్గరికి, దెన్ ఆరోగ్యం మీద పడుతుంది ఎఫెక్ట్ ఎక్కువగా. ఆరోగ్యం మీద, రాజకీయ నాయకులు తీసుకునే స్టెప్స్ మీద 17th నుంచి, అంటే 17th కంటే ముందు నుంచి కూడా పడవచ్చు, మన డిసెంబర్ 17th కంటే ముందు. దాని తర్వాత మెర్క్యూరీ అండ్ వీనస్ ఎంటర్ అవుతాడు మిడిల్ నుంచి, 20th నుంచి సంథింగ్ మెర్క్యూరీ, దాని తర్వాత వీనస్ అట్లా ఎంటర్ అవుతున్నారు. సో వీటి వల్ల ఏమిటి అంటే మీరు గమనిస్తే కనుక మనం ఒక్కొక్కసారి కొన్ని వింటుంటాం, సడన్గా కమ్యూనికేషన్స్లో ఇబ్బంది వచ్చింది, సడన్గా నెట్ సడన్గా పోయింది. ఇది ఆల్రెడీ 2-3 నెలల క్రితం కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు నేను. అండ్ స్త్రీ మూలకంగా కొన్ని ఇబ్బందులు రావడం, లేదా స్త్రీలకు ఇబ్బంది రావడం కూడా ఉంటుంది ఈ 45 డేస్లో. ఎందుకంటే శుక్రుడు వెళ్ళి కుజ రవితో కలుస్తూ, అంటే దాని శని దృష్టి పడుతుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం కొన్నిసార్లు చూస్తుంటాం, ఏది మన బాంబేలో ఒకసారి జరిగింది, అప్పటి నుంచే మనకి ఆ యాక్ట్ కూడా ఏదో వచ్చింది, సంథింగ్ అభయ సంథింగ్. ఓకే. అట్లా ఏంటంటే కొంచెం స్త్రీలని ఈ రాబోయే 45 డేస్, 45-50 డేస్ రాబోయే, అంటే ఆల్మోస్ట్ జనవరి 3rd వీక్ వరకు కూడా, ఆల్మోస్ట్ జనవరి అనుకోండి, జనవరి 3rd వీక్ వరకు కూడా ఈ విషయాల్లో స్త్రీని ఒంటరిగా పంపించడం ఇట్లాంటివి కూడా చేయకపోవడమే మంచిది, పర్టికులర్గా చెప్పాలంటే. అండ్ మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాము, ఈ కుజుడు ఇక్కడ ఉండడం వల్ల కొంచెం ఈ రాబోయే 6 months కూడా కొంచెం ఈ ఎయిడ్స్, హెచ్ఐవీలు పెరుగుతాయని. అయితే ఇది ప్రతి రాశికి ఎలా పడుతుంది అంటే, శని కుజులు పరస్పర వీక్షణ ఉన్నప్పుడు మేషం వారు ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద మొత్తంలో ఏదైనా మీరు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, బ్యాంకింగ్ అండ్ కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దీనికి రెమెడీ కూడా చెప్తాను అన్ని రాసుల వారికి ఆఖరిలో. వృషభం వారు షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫ్యామిలీ బిజినెస్లు చేసేటప్పుడు ఫ్యామిలీతో ఉండే డిస్ప్యూట్స్ పెరుగుతూ ఉంటాయి. మిథునం వారు కెరీర్ అండ్ వివాహం విషయంలో, కర్కాటకం వారు అప్పులు ఇవ్వడం తీసుకోవడం హెల్త్ విషయంలోని అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, సింహం వారు షేర్ మార్కెట్ అండ్ సంతానం అండ్ ఫ్రెండ్స్, లవ్ అఫేర్ విషయాల్లో కొంత డిస్టర్బెన్స్ వస్తుంటాయి. అండ్ కన్యవారు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ 4th హౌస్లో కుజుడు, సప్తమంలో శని, కాబట్టి వీళ్ళు ఈ పని చేయడం వల్ల అనవసరంగా వీళ్ళకి ఏమైనా నేమ్ అండ్ ఫేమ్ దెబ్బతింటుందా, లేకపోతే ఏదైనా వాహనం, గృహం తీసుకునేటప్పుడు, వివాహ సంబంధించిన, అంటే ఈ 3 సెక్టార్స్ మీద చూపిస్తుంది కన్యవారికి. ఎందుకంటే 4th హౌస్లో కుజుడు, సప్తమంలో శని, దశమంలో గురువు. సో ఈ మూడింటిని ఆపరేట్ చేస్తుంది కాబట్టి భూములు, స్థలాలు తీసుకునే విషయంలో, వివాహ నిర్ణయాలు లేదా పార్ట్నర్షిప్స్ విషయంలో, ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడ ఎప్పుడు కూడా ఒకటే, మనం భయపడడానికి కాదు, అసలు ఈ ప్లానెట్స్ ఏం చేస్తున్నాయి, ఏ విషయం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏంటంటేనండి, మన లైఫ్ అంతా కూడా ఎప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలి, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి బ్యాట్స్మెన్ ఎప్పుడు కూడా వచ్చిన బాల్ని కొట్టాలవుదా డిసైడ్ అవుతాడు. కొడితే అవుట్ అవ్వచ్చు, కొడితే 6 వెళ్ళొచ్చు. అది 6 వెళ్ళే బాలా, అవుట్ అయ్యే బాలా అని తెలుసుకోగలిగితే యు ఆర్ ఏ విన్నర్. ఎక్కువసేపు నిలబడి ఉంటావు అక్కడ. 100 నువ్వు సెంచరీ కొట్టమంటే నువ్వు వేసే బాల్ని కొట్టాలో వద్దని డిసైడ్ అయినప్పుడు నువ్వు సెంచరీ కొట్టగలవు. అదర్వైజ్ నువ్వు సెంచరీ కొట్టవు, ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోతావు. అలా ఏంటంటే ఎప్పుడు కూడా గ్రహాలు ఇలా ఉన్నాయి, ఈ ఉన్న గ్రహాలు ఏం రిజల్ట్ ఇస్తున్నాయి, మనం దాన్ని ఎలా వాడుకోవాలి. అండ్ తుల దగ్గరికి వద్దాం. తుల దగ్గరికి వస్తే ఇది యాక్చువల్ 3rd and 6th హౌస్లో పాపగ్రహాలు ఉండడం మంచిదే, పరాక్రమాన్ని ఇస్తుంది అండ్ అట్లాగే శత్రుపై జయాన్ని ఇస్తుంది. కానీ అనవసరమైన గొడవల్లోకి ఎంటర్ అవుతుంటారు, చిన్న చిన్న విషయాలకు గొడవలు అవడం, అనవసరమైన శత్రుత్వాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు కూడా కొంచెం బ్యాంకింగ్ సెక్టార్స్, బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చికం వారు కూడా షేర్ మార్కెట్, సంతానము, ఫ్రెండ్స్, ప్రేమ వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక
కాకపోతే 4లో రాహు ఉన్నందుకు విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకునే వారికి బాగుంటుంది. ధనస్సు వారు కూడా కాస్త వాహనాలు, గృహాలు నిర్మాణం చేసేటప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ అర్ధాష్టమ శని నడుస్తుంది, అండ్ వివాహం విషయంలో వీళ్ళు కూడా. ఇక మకరం వారు సిబ్లింగ్ విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో, ఎవరికైనా రుణం ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారు వీళ్ళు అగైన్ మళ్ళీ షేర్ మార్కెట్, వ్యాపార లాభాలు, సంతానం విషయము, ఇవి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ కుంభం వారికి ఎల్నాడు ఒకటి ధనస్థానంలో నడుస్తుంది ధన విషయంలో. మీనం వారు పర్టికులర్లీ కెరియర్ అండ్ ప్రాపర్టీ, ఈ విషయాల్లో చేంజెస్, కొంచెం స్ట్రెస్ ఉంటుంది, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 6వ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి, పూర్వజన్మ కర్మస్థానం జరుగుతుంది కాబట్టి నిత్యము వీరి గణపతి ఆరాధన చేసుకోవడం మంచిది. అయితే అందరూ కూడా ఆరోగ్యము మనం ఏవైతే చెప్పామో వాటన్నిటికీ ఇబ్బంది తగ్గాలంటే గోసేవ చేయండి. గోశాలకు వెళ్ళి కాస్త గోవులు, క్యారెట్స్, బెల్లము ఇవి ఎక్కువగా తినిపించండి. ఆ బెల్లం కూడా 4 ఉండలుగా చేసి తినిపిస్తే ఇంకా మంచిది. నవగ్రహాల్లో కుజ, శని, రాహు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అండ్ అనదర్ థింగ్, ఇక్కడ పర్టికులర్గా మీరు చండీ వినడం, చండీ పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది రాదు. అమ్మవారు వీరిని పూర్తిగా రక్షిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.